తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో సాగుచేసే అన్నదాతలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమని తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పుకొచ్చారు. అయితే రైతు భరోసా పథకాన్ని పంట రుణమాఫీ తర్వాతే ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మంలోని వేంసూరులో మీడియాతో మాట్లాడిన తుమ్మల ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసాకు సంబంధించి కౌలు రైతులు ముందే మాట్లాడుకోవాలని తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలన్నారు. సాగుచేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి కోరిక అని తెలిపారు. గత 5 ఏళ్లలో సాగుచేయని భూములకు కూడా రైతు భరోసా వచ్చిందని, దానివల్ల 25,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. 10-15 రోజుల్లో రైతుల అభిప్రాయాలను తీసుకుని సబ్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తుందని తుమ్మల తెలిపారు. రుణమాఫీ పూర్తయిన తరువాతే రైతు భరోసా ప్రారంభిస్తామని తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పుకొచ్చారు. రైతులందరికీ ప్రభుత్వమే ప్రీమియం కట్టేలా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడామన్నారు. రైతు బీమా కూడా కొనసాగించాలని చెప్పినట్టు పేర్కొన్నారు. రైతులందరూ మంచి వ్యవసాయం చేయాలని సూచించారు. భవిష్యత్లో పామాయిల్ను ఎగుమతి చేసే స్థాయికి వెళ్లాలని తెలిపారు. పామాయిల్కు ₹17,000 మద్దతు ధర ఇవ్వాలని కేంద్రంతో కూడా మాట్లాడినట్టు పేర్కొన్నారు. పామాయిల్ రైతు నిలబడి వ్యవసాయం చేసేలా భరోసా కల్పిస్తామని మంత్రి తెలిపారు. మరోవైపు సహకార స్ఫూర్తితో వచ్చిన సహకార సంఘాలు రైతులకు ఉపయోగపడటం లేదనే భావన ఉందని తుమ్మల చెప్పుకొచ్చారు. సహకార బ్యాంక్లో రుణాలు తీసుకున్న వారికి మాత్రమే సభ్యత్వం ఉండాలన్నారు. ఓట్ల కోసం సభ్యత్వం ఇవ్వకూడదన్నారు. రైతులందరికీ రుణాలు ఇవ్వాలన్నారు. రైతులకు కావలసిన అన్నింటినీ రివైజ్ చేసి వడ్డీ లేని రుణాలు వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆగస్టు 15వ తేదీలోపు 30,000 కోట్లు రుణమాఫీ చేయబోతున్నామన్నారు.